వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మరి కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క ఆన్లైన్ కోర్సుల మీద భారీగా తగ్గించడం అనేటువంటిది జరిగింది. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్ కోర్స్ ఏదైనా సరే 499 రూపాయలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు హెచ్జిటి అభ్యర్థులైనా సరే లేదా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైనా సరే ఏ ఆన్లైన్ కోర్సులైనా సరే కేవలం 499 రూపాయలకే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికే కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను కానీ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే నేరుగా మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. లేదు మీరు కానీ డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే మరలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హెచ్జిటికి సంబంధించి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే ఆన్లైన్ వీడియోస్ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ వీడియోస్ ఫుల్ కోర్స్ అన్నమాట. ఫుల్ కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఆన్లైన్ కోర్సుకి సంబంధించి ఫుల్ కోర్సు ఆన్లైన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి హెచ్జిటికి సంబంధించి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందమ్మా. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అలాగే 100 days ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంది. మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్ వీడియోస్ అనేటువంటివి అందరు స్కూల్ అసిస్టెంట్స్కి ఉపయోగపడేటువంటి ఆన్లైన్ వీడియోస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే కామన్ సబ్జెక్ట్స్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ సైకాలజీ ఆర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్లు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి అంటే మ్యాథ్స్ కానీ, అలాగే ఫిజికల్ సైన్స్ కానీ, అలాగే బయాలజికల్ సైన్స్ కానీ, అలాగే సోషల్ స్టడీస్, వీరికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్లో 2 రకాలు ఉన్నాయమ్మా. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కోర్సు అందుబాటులో ఉంది. ఈ చాప్టర్ వైజ్కి సంబంధించి ఒక ఫిజికల్ సైన్స్ మినహాయిస్తే మిగతాయి 3 ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ కూడా త్వరలో చాప్టర్ వైజ్ అప్లోడ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ కానీ, అలాగే బయాలజికల్ సైన్స్ కానీ, అలాగే సోషల్ స్టడీస్ కానీ, మరియు 100 days ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది ఇంతకుముందు మీ అందరికి మేము తెలియజేసినట్లుగానే 100 daysకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది ఫస్ట్ బ్యాచ్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. నవంబర్ ఫస్ట్ వీక్లో. సెకండ్ బ్యాచ్ని డిసెంబర్ 10వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. థర్డ్ బ్యాచ్ని వచ్చేసి జనవరి 10వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హెచ్జిటికి సంబంధించి కూడా 100 days ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది కూడా జనవరి 10వ తేదీ నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ కోర్సులు మీరు ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. ఇది కనిగిరి టీచర్స్ అకాడమీ వారు యొక్క రిపబ్లిక్ డే ఆఫర్ పరంగా మీకు అందుబాటులో ఉండేటువంటి కోర్సులు. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 9848661318 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కోర్సుని ఎలా పరిచయాలనేటు. అంతేకాకుండా డిఎస్కి సంబంధించినటువంటి ఆల్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయమ్మా. మరి టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలియని విషయం కాదు. మరి డిఎస్కి సంబంధించిన హెచ్జిటి ఫుల్ సెట్ ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మ్యాథమెటిక్స్, అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, వీటికి సంబంధించినటువంటి ఫుల్ సెట్ బుక్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మరి అన్ని రకాల కోర్సుల మీద కూడా దాదాపు 50%, కొన్ని కోర్సులకి 70%, కొన్ని కోర్సులకి 90% తగ్గింపు కూడా ఇవ్వడం జరిగింది. కామన్గా చూస్తే కోర్సులు ఎక్కువగా
499 రూపాయలకు 6 నెలల వెలిడిటీతో మీకు ఆఫర్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి ఆన్లైన్ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈరోజు మనం మరొక ముఖ్యమైన అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. మరి డిఎస్సిలో జాబ్ని నిర్ధారించేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో మెథడాలజీ ఒకటని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఆ మెథడాలజీలో మూల్యాంకనం అనేటువంటి చాప్టర్లో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే మూల్యాంకన సాధనాలు, ఎవల్యూషన్ టూల్స్. మరి ఆ ఎవల్యూషన్ టూల్స్లో ఒక రకం ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. దాదాపు ప్రీవియస్ ఎగ్జామ్స్ కానీ మనం గమనిస్తే చాలా ఎగ్జామ్స్లో తరచుగా అడిగేటువంటి ప్రశ్న ఇది. అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదా బయాలజీ కావచ్చు, లేదా సోషల్ స్టడీస్ కావచ్చు, లేదా ఫిజికల్ సైన్స్ కావచ్చు, లేదా లాంగ్వేజ్ పండిట్స్ కూడా కావచ్చు, లేదా ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఎక్కడైనా సరే ఈ యొక్క మూల్యాంకన సాధనాలు అనేవి దాదాపు ఒకే రకంగా ఉంటాయి. మరి ఫస్ట్ ఇక్కడ మనం మూల్యాంకన సాధనాల్లో ఇక్కడ మనం నేర్చుకునేటువంటి క్లాసిఫికేషన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లక్ష్యాత్మక ప్రశ్నలు. మొదట మనం లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఏంటో చూద్దాం. ఈ లక్ష్యాత్మక ప్రశ్నలకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఏక సమాధానం గల ప్రశ్నలు. ఏక సమాధానం గల ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలకు మరొక పేరు ఏంటంటే ఏక సమాధానం కలిగిన ప్రశ్నలు, సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్. మరి ఒకే ఒక సమాధానం ఉంటుంది కాబట్టి లక్ష్యాత్మక ప్రశ్నలకు వీటిని ఏక సమాధానం గల ప్రశ్నలు అంటారు. మరి ఏక సమాధానం కలిగిన ప్రశ్నలను ఎవరు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఫలితాలు ఒకే రకంగా వస్తాయి కాబట్టి అలాంటి ప్రశ్నలను లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారనమాట. చూడండి, ఎవరు ఎప్పుడు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఒకే రకమైన మార్కులు వచ్చే ప్రశ్నలను ఏమంటారంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారమ్మా. ఎవరు ఎప్పుడు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఒకే రకమైన మార్కులు వచ్చే ప్రశ్నలను ఏమంటారంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారు. మరి ఒకే రకమైన మార్కులు రావాలి అంటే ఆ ప్రశ్న యొక్క సమాధానం ఎలా ఉండాలి? ఒకే రకంగా ఉండాలి. ఒకే ఒక సమాధానం ఉండాలి. ఒకే ఒక సమాధానం ఉన్నట్లయితే మనం ఎన్నిసార్లు గణన చేసినా కూడా వాటి యొక్క ఫలితాలు అనేవి ఒకే రకంగా వస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క లక్ష్యాత్మక ప్రశ్నలకు ఉదాహరణలు ఏంటి, లేదా ఈ లక్ష్యాత్మక ప్రశ్నలోనే రకాలు ఏమిటి అన్నప్పుడు ఇవి ఇక్కడ కానీ మీరు జాబితాను చూసినట్లయితే 10 రకాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. వెరీ షార్ట్ ఆన్సర్స్, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. అలాగే ఖాళీలు పూరించడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, జతపరిచే ప్రశ్నలు. అనాలజీ, సాదృశ్య ప్రశ్నలు. అలాగే అసోసియేషన్, సంసర్గ ప్రశ్నలు. క్లాసిఫికేషన్, వర్గీకరణ ప్రశ్నలు. మాస్టర్ లిస్ట్. అలాగే సరిచూసే ప్రశ్నలు. ప్రత్యామ్నాయ సమాధానం గల ప్రశ్నలు. మరి ఇలా 10 రకాల ప్రశ్నలు మనం లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారు. దీంట్లో ప్రశ్నలు 2 రకాలుగా అడుగుతుంటారు. క్రింది వాణిలో లక్ష్యాత్మక ప్రశ్న ఏమిటని ఈ జాబితా నుంచి ఒకటి ఇస్తాడు. ఎక్కువగా ఎలా ఇస్తుంటాడంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది ఏ రకానికి చెందినది అని చెప్పేసి 10 రకాల నుంచి ఇస్తుంటాడు. అంటే మనకు అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఖాళీలు పూరించడం ఎలా ఉంటాయి, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎలా ఉంటాయి, లేదా వాటిని తయారు చేసినప్పుడు మనం ఎలాంటి ప్రమాణాలను పాటించాలి, ఈ విషయాలన్నింటి గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సింపుల్గా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఎన్నిసార్లు ఎప్పుడు గణన చేసినా కూడా ఒకే రకమైన మార్కులు ఇచ్చే ప్రశ్న లేదా మార్కులు వచ్చే ప్రశ్నలను లక్ష్యాత్మక ప్రశ్నలు అంటారు.
అలా ఒకే రకమైన మార్కులు రావాలంటే ఆ ప్రశ్నకు ఒకే ఒక సమాధానము ఉండాలి, ఒకే ఒక సమాధానము ఉండాలి, ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం ఉండాలి. ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం ఉంటేనే ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఆ యొక్క మార్కులు లేదా ఫలితాలు ఒకే రకంగా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజములోని 3 కోణాలు మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలే. ఇక అదేమన్నా మారుతుందా? మరి ఆ 180 డిగ్రీలు అనేటువంటి దాని జవాబు రాసినప్పుడు ఎవరు గణన చేసిన స్కోరింగ్ ప్రకారంగా ఆ విద్యార్థికి ఆ ప్రశ్నకు 1 మార్కే వస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ కలిగి ఉండే మూలకం పేరు ఏమిటి అని ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి. మరి హిమోగ్లోబిన్ మూలకంలో కలిగి ఉండే మూలకం ఐరన్. మరి ఐరన్ అనేటువంటిది ఒకే ఒక సమాధానం తప్ప వేరు వేరు సమాధానాలు ఏమీ ఉండవు. ఇలా ఒకే ఏక సమాధానం కలిగిన ప్రశ్నలే లక్ష్యాత్మక ప్రశ్నలు. మరి ఒక్కొక్క దాని గురించి మనము మాట్లాడుకోవడం అనేటువంటిది చూద్దాం. చూడండి, ఇక్కడ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సాధారణంగా వీటిని ఈ యొక్క అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలే ఇలా కూడా పిలుస్తుంటారమ్మా. అతి లఘు సమాధాన ప్రశ్నలు అని కూడా పిలుస్తుంటారు. వెరీ షార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటాం కదా. ఇక్కడ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలన్నా అతి లఘు సమాధాన ప్రశ్నలన్నా కూడా అర్థము ఒకటే. మరి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే ఒక వాక్యం లేదా పదం లేదా సంకేతం లేదా ఒక సూత్రం డాష్ డాష్ మొదలైన రూపాలలో సమాధానం కలిగిన ప్రశ్నలను ఏమంటారు అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటారు. ఒక వాక్యం కావచ్చు, లేదా ఒక పదం కావచ్చు, లేదా ఒక సంకేతాన్ని సూచించేది కావచ్చు, లేదా ఒక సూత్రాన్ని సూచించేది కావచ్చు, లేదా ఒక భావనను సూచించేది కావచ్చు. ఇక్కడ ఒక వాక్యము లేదా పదము లేదా సంకేతం లేదా సూత్రము మొదలైన రూపాలలో సమాధానం కలిగిన ప్రశ్నలు ఏమంటారు అంటే అతి స్వల్ప సమాధానం కలిగిన ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. అంటే ఇవి ఎలా ఉంటాయంటే, మరి ఇక్కడ ఒక వాక్యము, ఒక పదము, ఒక సంకేతం, ఒక సూత్రం ఉంది అంటే అర్థం ఏంటి? ఒక ప్రశ్నకు ఒకే సమాధానము అని. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది. సోడియం సంకేతం ఏంటంటే Na అని చెప్తాం. సోడియం సంకేతం ఏంటంటే Na అనే చెప్తాం. న్యూటన్ 3వ గమనం ఏంటంటే చర్య ప్రతిచర్య అని చెప్పేసి చెప్తాం. ఇలా ఒక ప్రశ్నకు ఒకే సమాధానం కలిగిన వాటిని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అని చెప్పేసి చెప్తాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ a+b² సూత్రం ఏంటంటే a² + b² + 2ab అని చెప్పేసి చెప్తాం. ఇట్లా ఒక ప్రశ్నకు లేదా మొత్తం భూమి మీద ఎంత శాతం నీరు అంటే మొత్తం భూమి మీద మృత్తిక లేదా నేల అనేటువంటిది ఎంత శాతం ఆక్రమించిందంటే 30% ఆక్రమించిందని చెప్తాం. భూమి మీద ఉండేటువంటి మొత్తం నీటిలో త్రాగడానికి ఉపయోగపడే నీటి శాతం ఎంతంటే 1% అని చెప్తాం. ఇవన్నీ కూడా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పేసి చెప్తాం. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం. ఇవి ఎలా ఉంటాయంటే ప్రశ్న రూపంలో కానీ లేదా పూరకం రూపంలో కానీ ఉంటాయమ్మ. పూరకం రూపంలో కానీ ఉంటాయి, ఖాళీలుగా కానీ లేదా క్వశ్చన్ మార్క్ ఉండి ప్రశ్న రూపంలో కానీ ఉంటాయి. చూడండి, ఉదాహరణకు చూడండి, మ్యాథ్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి. ప్రశ్న త్రిభుజములోని మూడు కోణాల మొత్తం ఎంత? క్వశ్చన్ మార్క్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అనేది
ఒక వెరీ షార్ట్ ఆన్సర్. మ్యాథ్స్ నుంచి కానీ అలా ప్రశ్న అడిగితే. అదే ఫిజికల్ సైన్స్ నుంచి అడిగారనుకోండి, సోడియం సంకేతం, సోడియం సంకేతం అని అడగొచ్చు. కాబట్టి అది కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. బయాలజీ నుంచి అడిగారనుకోండి, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవ పరిణామ సిద్ధాంతకర్త ఎవరు అని చెప్పేసి అడగొచ్చు. లేదా సోషల్ స్టడీస్ పరంగా అడిగారు అనుకోండి, సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు, ఇలా అడగవచ్చు ప్రశ్నలు. కాబట్టి ఒకే ఒక ప్రశ్న ఒకే ఒక వాక్య రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పదం రూపంలో కానీ ఒక వాక్య రూపంలో కానీ ఉంటే వాటిని వెరీ షార్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి అంటారు. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఇవి కేవలము యథార్థమైనటువంటి భావనలను మాత్రమే, యథార్థ భావనలను మాత్రమే మాపనం చేయడానికి ఈ యొక్క అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అనేటువంటి ఉపయోగపడతాయి. ఇందులో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే అతి లఘు సమాధాన ప్రశ్నల వలన కేవలం యథార్థమైనటువంటి భావనలను మాపనం చేయడానికి మాత్రమే, ఫ్యాక్ట్స్ మాత్రమే తెలుసుకోవడానికి ఈ యొక్క వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. చూడండి, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఒక యథార్థం 180 డిగ్రీలు అనేది. సోడియం సంకేతం N అనేది ఒక యథార్థం. జీవపరిణామ సిద్ధాంతకర్త ఒకరే ఉంటారు, యథార్థం. సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు ఒక యథార్థం. ఇలా ఒక నిజాల గురించినటువంటి సామర్థ్యాలను మాత్రం మాపనము చేయగలుగుతామని ఊహాగానాలను వెరీ షార్ట్ ఆన్సర్ ద్వారా లేదా భావ ప్రకటన సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇవి ఉపయోగపడవు. కాబట్టి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలో ఉండే ప్రధానమైన లోపం ఏంటంటే ఇవి కేవలము యథార్థ భావనలను మాత్రమే మాపనం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఎక్కువగా లక్ష్యాలలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి ఉంటాయి. మరి జ్ఞానాత్మక రంగములు ఇవి ఎక్కువగా ఏ రకానికి సంబంధించినవి అంటే రీకాల్, జ్ఞప్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గుర్తించడం కంటే కూడా జ్ఞప్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాల్లో జ్ఞానంలో అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి రంగంలో ఉండే లక్ష్యం ఏంటి, మనకి నాలెడ్జ్, జ్ఞానం. మరి ఆ జ్ఞానంలో గుర్తించడం కంటే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఏం లేదమ్మా, ఇక్కడ ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత క్వశ్చన్ మార్క్, ఇది ఏ రకమైన ప్రశ్న అని కింద అతి స్వల్ప సమాధాన ప్రశ్న, లేదా బహుళైచ్ఛిక ప్రశ్న, లేదా సంసర్గ ప్రశ్న, లేదా వర్గీకరణ ప్రశ్న, ఇలా ప్రశ్న రూపాల మీద ప్రశ్నలు అడుగుతాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఖాళీలు పూరించుట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ఈ ఖాళీలు పూరించడాన్ని మనం ఏమంటారంటే పూరకాలని కూడా అంటారమ్మా. ఖాళీలు పూరించడాలను ఏమంటారు అంటే పూరకాలు అని చెప్పేసి అంటారు. మరి ఖాళీలు పూరించడం అంటే దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక అర్థవంతమైన వాక్యములో, ఒక అర్థవంతమైన వాక్యంలో, ఒక అర్థవంతమైన వాక్యంలో, ఒక అర్థవంతమైన వాక్యంలో ముఖ్యమైన పదమును తొలగించడము ద్వారా ఏర్పడే వాటిని పూరకాలు లేదా ఖాళీలు పూరించుట అనే రకానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఒక అర్థవంతమైన వాక్యంలో ముఖ్యమైన పదమును తొలగించడం ద్వారా ఏర్పడే వాటిని పూరకాలు అని చెప్పేసి చెప్తారు. చూడండి, ఒక అర్థవంతమైనటువంటి వాక్యం. ఇంతకుముందు మనం వెరీ షార్ట్ ఆన్సర్ దగ్గర చెప్పుకున్నటువంటిదే. చూడండి, త్రిభుజములోని 3 కోణాల మొత్తం
డాష్. మరి జనరల్గా ఒక వాక్యం ఎలా రాస్తాం? త్రిభుజములోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని రాస్తాం. మరి అక్కడ 180 డిగ్రీలు అనేటువంటిది ఒక పదం మొత్తం ఇది ఒక వాక్యం అవుతుంది. అంటే ఒక అర్థవంతమైన వాక్యంలో ముఖ్యమైన ఒక పదమును తొలగించడం ద్వారా ఏర్పడే వాటిని ఏమంటారంటే పూరకాలు అని చెప్పేసి అంటారు. ఇక ఏ సబ్జెక్ట్కి అయినా సరే మనం ఇలాగే రాసుకోవచ్చు. ఇంతకుముందు రాసినటువంటి వాటిని సోడియం సంకేతం డాష్, సోడియం సంకేతం డాష్. ఇంకా కిరణజన్య సంయోగ క్రియలో అంటే ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు డాష్. ఆ డాష్లో సమాధానం రాస్తారు. అలాగే భారతదేశంలోని రాష్ట్రాలు డాష్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు డాష్. ఇలా కూడా అడగవచ్చు. ఇవి పూరకాలు. వాడు అడుగుతాడు ఈ రూపంలో ఇచ్చేసి ఇది ఏ రకమైన ప్రశ్న అని. త్రిభుజంలోనే 3 కోణాలు మొత్తం డాష్, ఇది ఏ రకమైన ప్రశ్న అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇలా ఒక అర్థవంతమైన వాక్యంలో ఒక ముఖ్యమైన పదాన్ని తొలగించడం ద్వారా ఏర్పడే వాటిని ఏమంటారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పూరకాలు అని చెప్పేసి అంటారు. మరి ఈ పూరకాలు అనేటువంటివి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞప్తికి తెచ్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాయి. రీకాల్ ఏ విధంగా అయితే అతి లఘు సమాధాన ప్రశ్నలు వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా ఏమని చెప్పాం, గుర్తింపు కంటే కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయని చెప్పాం. అలాగే ఇక్కడ ఖాళీలు పూరించడం అనేటువంటి ప్రశ్నలు కూడా జ్ఞానములోని 2 స్పష్టీకరణలు ఉన్నాయి. ఏంటవి? గుర్తించడం మరియు జ్ఞప్తికి తెచ్చుకుంటాం. గుర్తించడం కంటే కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఇవి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో డిఎస్సిలో కానీ లేదా టెట్ లాంటి ఎగ్జామినేషన్స్లో వీటి మీద ఎక్కువగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పూరకాల మీద ప్రశ్న ఎలా అడుగుతాడంటే క్రింది వానిలో పూరకాలకు సంబంధించి సరికానిది లేదా సరి అయినది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంటే పూరకాలను తయారు చేసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని మనం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశాలు లేదా పాటించవలసినటువంటి నియమాలు ఏంటనేటువంటిది మనము చూద్దాం. పూరకాలను రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశాలు లేదా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే చూడండి. ఒక ప్రశ్నకు ఒక పూరకం మాత్రమే ఉండాలి. ఒక ప్రశ్నకు ఒక పూరకం మాత్రమే ఉండాలి. పూరకం అంటే ఏంటి? ఖాళీ. ఒక ప్రశ్నకు ఒక పూరకం మాత్రమే ఉండాలి. అంటే 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ క్రింది వానిలో పూరకానికి సంబంధించి సరికానిదని ఇచ్చేసి 3 ప్రశ్నలు ఒకే ఖాళీ ఇచ్చారు. 4వ దాంట్లో 2 ఖాళీలు ఇచ్చారు. అప్పుడు సరికానిది ఏమవుతుంది? 2 ఖాళీలు ఇచ్చినటువంటిది సరికానిది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రశ్న అడిగాడు అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు, బి ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు, ఇది ఒక ప్రశ్న. సి ఈజ్ ఈక్వల్ డాష్ అన్నాడు, ఇది ఒక ప్రశ్న. డి ఈజ్ ఈక్వల్ డాష్ అండ్ డాష్ అన్నాడు. ఇక్కడ సరికానిది ఏమవుతుందంటే డి ఆప్షన్ అవుతుంది. అలా ఒక ప్రశ్నకు ఒక పూరకం మాత్రమే ఉండాలి వీలైనంత వరకు. అలాగే చూడండి, వాక్యము చివర మాత్రమే పూరకం ఉండాలి. వీలైనంత వరకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం తయారు చేసేటప్పుడు వాక్యము చివర మాత్రమే పూరకము ఉండాలి. అంటే ఈ వాక్యము ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఉండరాదు. ఈ యొక్క వాక్యము ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఉండరాదు. అంటే చూడండి, డాస్ నది
ఒడ్డున తాజ్ మహల్ ఉన్నది. ఇలా అడగకూడదు ప్రశ్న. ప్రారంభంలో కానీ లేదా మధ్యలో కానీ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? వాక్యం చివర మాత్రమే ఉండాలి. దీని మీద మనం పూరకాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉన్నది అని ఒక డాష్ లాగా ఇచ్చేయచ్చు. ఒక ఫిలింద ఒక పూరకం లాగా ఒక గ్యాప్ లాగా ఇవ్వచ్చు. అంతేగాని ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఉండకాదు. ఒకవేళ పూరకాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది అని చెప్పేసి రకరకాల ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఎలా ఉండకూడదు అనుకున్నప్పుడు ఇవి ఒక ప్రశ్న చూడండి. ఇక్కడ పూరకంలో ఒక ప్రశ్నకు చివరిలో ఇచ్చారు, మరొక ప్రశ్నకు ప్రారంభంలోనే ఇచ్చారు, మరొక ప్రశ్నకు మధ్యలో కూడా ఇచ్చారు, మరొక ప్రశ్నకు చివరిలోనే ఇచ్చారు. ఇప్పుడు ఇందులో సరికానిది అన్నప్పుడు మధ్యలో ఉన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఉన్నటువంటి వాటిలో డెడ్ రాంగ్ ఏంటంటే ప్రారంభంలో ఉండకూడదు. ఇది రాంగ్ అవుతుంది. అంటే మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? చివర మాత్రమే ఉండాలి. ప్రతి వాక్యము చివర పూరకం ఉండాలి. ఇది మొదటి ప్రాధాన్యత. తర్వాత దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు అంటే మధ్యలో ఉండేదానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ప్రారంభంలో మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పూరకం అనేటువంటిది ఉండకూడదు. చివర ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, కానీ ప్రారంభంలో మాత్రము ఈ యొక్క పూరకాలు అనేటువంటివి ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ప్రశ్నలు అడిగేటప్పుడు పూరకాలను రూపొందించేటప్పుడు పాటించవలసిన నియమాలలో క్రింది వానిలో సరికానిది సరి అయినని ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఆ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎలా ఉండాలంటే ఆ యొక్క గ్యాప్, ఆ పూరకం అనేటువంటిది వాక్యం చివరిలో ఉండాలి, కానీ ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఉండరాదు. ఒకవేళ కొన్ని ఆప్షన్స్ ప్రారంభంలో మరొక ఆప్షన్ మధ్యలో కానీ ఉంటే అప్పుడు ఏది తప్పు అవుతుందంటే ప్రారంభంలో ఉన్నటువంటిది తప్పు అవుతుంది. నెక్స్ట్ అలాగే పూరకాలన్నీ దాదాపు ఒకే సైజులో ఉండాలి. మనం తయారు చేసేటువంటి ప్రశ్నల పూరకాలన్నీ దాదాపు ఒకే సైజులో ఉండాలి. ఎందుకంటే ఆ సైజు చిన్నదిగా ఉంటే అభ్యర్థి ఎలా ఆలోచన చేస్తాడంటే దీని యొక్క జవాబు చిన్నది అనుకుంటాడు. దాని యొక్క పూరకం పెద్దదిగా ఉంటే దీని జవాబు పెద్దది అనుకుంటాడు. అందువల్ల మనం ఒక 10 పూరకాలు తయారు చేస్తున్నామంటే ఆ 10 పూరకాలకు సంబంధించినటువంటి ఆ 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించిన చివరిచ్చేటువంటి ఆ పూరకం అనే దాదాపు ఒకే సైజుని కలిగి ఉండాలి. చూడండి, ఒక ప్రశ్న ఇలా, ఇది ఒక ప్రశ్న అనుకోండి, ఇది ప్రశ్న అనుకోండి, పూరకం ఇలా ఉండాలి. అలాగే మరొక ప్రశ్న అనుకోండి, ఇదంతా ప్రశ్న అనుకోండి, పూరకం ఇలా ఉండాలి. ఇలా చివర అన్ని దాదాపు ఒకే, మనం ఎన్ని ప్రశ్నలు తయారు చేస్తున్నా కూడా వీటి యొక్క పూరకాలు అనేవి ఒకే సైజులో ఉండాలి. అలా కాకుండా ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది, మరొకటి మధ్య రకంగా ఇలా ఉండకూడదు. అంటే ప్రశ్నలన్నీ కూడా ఒకే సైజులో ఉండేటువంటి పూరకాలను కలిగి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పూరకాలను రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు లేదా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఒక ప్రశ్నకు ఒక పూరకం మాత్రమే ఉండాలి. ఈ యొక్క వాక్యం చివర మాత్రమే పూరకం ఉండాలే కానీ ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఉండరాదు. పూరకాలన్నీ కూడా దాదాపు ఒకే సైజులో ఉండాలి. ఇవి పూరకాలను రూపొందించేటప్పుడు లేదా ఖాళీలను పూరించడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రశ్నలు మనం రూపొందించేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు. నెక్స్ట్ వన్ చూడండి, బహుళైచ్ఛిక ప్రశ్నలు. మరి మీరు రాసినటువంటి టెట్ ఎగ్జామ్ బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడుకుంది. రేపు త్వరలో మీరు రాయబోయేటువంటి డిఎస్ ఎగ్జామ్ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడుకున్నటువంటిది. మరి ఇప్పుడు జరిగేటువంటి అన్ని రకాల ఎంట్రన్స్లు, వివిధ రకాల ఎంట్రన్స్లు ఏది చేసినా కూడా మనం ఎంసెట్ కానీ, నీట్ కానీ, అలాగే ఎడ్సెట్ కానీ, డీసెట్ కానీ, ఏపీఆర్జెస్ కానీ, పాలిసెట్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా జరిగేటువంటి అన్నీ కూడా ఏంటంటే ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు.
మరి బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే అర్థం ఏంటో చూద్దాం. బహుళైచ్ఛిక ప్రశ్న అంటే అర్థం ఏంటంటే ఒక ప్రశ్నకు 4 లేదా 5 సమాధానాలు కలిగి ఉండి ఒక ప్రశ్నకు 4 లేదా 5 సమాధానాలను కలిగి ఉండి వాటికి సంబంధించిన సంకేతాలను లేదా సంకేతమును ప్రశ్నకు కుడివైపున ఇచ్చిన కుండలీకరణం అంటే బ్రాకెట్ అంటాం. కుండలీకరణంలో గుర్తించే ప్రశ్నలను ఏమంటారు అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటారు. ఒక ప్రశ్న ఉంటుంది, దానికి 4 లేదా 5 సమాధానాలు ఉంటాయి. ఆ సమాధానాలకు సంబంధించిన సంకేతం ఉంటుంది. ప్రతి సమాధానానికి ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతము ప్రశ్నకు కుడివైపు ఇచ్చిన కుండలీకరణం అంటే బ్రాకెట్లో గుర్తించే ప్రశ్నలనే బహుళైచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. చూడండి, ఏదైనా ఒక ప్రశ్న మనం ఇంతకుముందు రాసినటువంటిదే ఒక ప్రశ్న మనం రాసుకున్నాం. త్రిభుజములోని 3 కోణాల మొత్తం అని ఇక్కడ ఇలా ఒక బ్రాకెట్ ఉంటుంది. ఇక్కడ కింద ఆప్షన్లో ఏ 120 డిగ్రీలు, బి 360 డిగ్రీలు, సి 90 డిగ్రీలు, డి 180 డిగ్రీలు. ఇలా ఒక ప్రశ్నకు 4 లేదా 5 సమాధానాలు ఉంటాయి. ప్రతి సమాధానానికి ఒక సంకేతం, ఇవి సంకేతం. ప్రతి సమాధానానికి ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతమును ప్రశ్నకు కుడివైపు ఇచ్చిన కుండలీకరణం అంటే బ్రాకెట్లో గుర్తించే ప్రశ్నలనే బహుళైచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒక త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం అన్నప్పుడు 180 డిగ్రీలు అన్నప్పుడు డి అన్నప్పుడు దీన్ని ఇక్కడ ఆన్సర్ చేస్తారు. ఈ రూపంలో ఉండే ప్రశ్నలను ఏమంటారు? బహుళైచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. అదే మనం సోషల్ స్టడీస్కి సంబంధించిన ఒక ప్రశ్న తయారు చేయాలనుకోండి. సోషల్ స్టడీస్కి సంబంధించిన ఒక ప్రశ్న తయారు చేయాలనుకున్నప్పుడు మరి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉన్నది అన్నప్పుడు ఇక్కడ 4 నదుల పేర్లు ఇస్తారు. అక్కడ ఆ నది పేరును మనం గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. లేదా హిమోగ్లోబిన్ కలిగి ఉండే మూలకం అని అన్నప్పుడు ఇక్కడ 4 మూలకాల పేర్లు ఇస్తారు. ఆ మూలకం పేరును అక్కడ గుర్తుపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రశ్న రూపం, అది సైన్సా, మ్యాథ్సా, సోషల్ అనేది కాదు. ఇలా ఒక ప్రశ్న ఉంటుంది, దానికి కింద 4 లేదా 5 సమాధానాలు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ రూపంలో ఉండే వాటిని బహుళైచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి చెప్తారు. మరి ఒక స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. జేఎంలీ ప్రకారం విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించడానికి ప్రస్తుత పరీక్షా విధానంలో అత్యంత ముఖ్యమైనవి బహుళైచ్ఛిక ప్రశ్నలు అని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జేఎంలీ. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించడానికి ప్రస్తుత పరీక్షా విధానంలో అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు. అందుకనే
వివిధ పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల్లో విద్యార్థులను ఎంపిక చేసేటప్పుడు కానీ, వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కానీ నిర్వహించేటువంటి పరీక్షలు ఉపయోగించే మూల్యాంకన సాధనాలన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే. కాబట్టి ఇలా అడుగుతాడు స్టేట్మెంట్. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించడానికి ప్రస్తుత పరీక్షా విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవని అభిప్రాయపడిన వ్యక్తి లేదా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే జేఎం లీ. జేఎం లీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థులకు సామర్థ్యాలను గుర్తించడానికి అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మరి బహుళైచ్ఛిక ప్రశ్నలో 2 భాగాలు ఉంటాయమ్మా. ఎంసీక్యూలో 2 భాగాలు ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలో 2 భాగాలు ఉంటాయి. ఏంటా 2 భాగాలు అంటే, ఒకటి ప్రశ్నాభాగం, 2 సమాధానాల భాగం. ఒకటి ప్రశ్నాభాగం, మరొకటి సమాధానాల భాగం. ఎంసీక్యూలో 2 భాగాలు ఉంటాయేమో. ప్రశ్నాభాగం ఉంటుంది, సమాధానాల భాగం ఉంటుంది. చూడండి, భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య, భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య, ఇది ప్రశ్న, ఇది ప్రశ్నాభాగం. సమాధానాలు అన్నప్పుడు సమాధానాల భాగం ఏ 28, బి 29, సి 27, డి 30. దీన్ని మనము సమాధానాల భాగం అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఎంసీక్యూలో 2 భాగాలు ఉంటాయి. ప్రశ్నాభాగం ఉంటుంది, సమాధానాల భాగం కూడా ఉంటుంది. అయితే ఈ సమాధానాలు ఎన్ని ఉంటాయంటే సాధారణంగా 4 లేదా 5 ఉంటాయమ్మ సమాధానాలు. ఎక్కువగా సెంట్రల్ ఎగ్జామ్స్లో సమాధానాలు ఎక్కువగా 5 ఉంటుంటాయి. స్టేట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా 4 ఉపయోగిస్తుంటాయి. మనకి టెట్ కానీ డిఎస్సిలో కానీ ప్రతి ప్రశ్నకు ఎన్ని సమాధానాలు ఉంటాయంటే 4 సమాధానాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ సమాధానాల భాగాన్ని ఏమని పిలుస్తారంటే వికల్పకాలు అంటారమ్మ. వికల్పకాలు. ఈ యొక్క బహుళైచ్ఛిక ప్రశ్నలో సమాధానాలను ఏమంటారంటే వికల్పకాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి 4 వికల్పకాలు లేదా 5 వికల్పకాలు అనేటువంటివి ఉంటాయి. సమాధానాల భాగాన్నే వికల్పకాలు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఎన్ని వికల్పకాలు ఉన్నాయంటే 4 వికల్పకాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. మరి ఈ వికల్పకాలలో సరైన సమాధానాన్ని కీ అంటారమ్మ. సరైన సమాధానం ఏమంటారు అంటే కీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సరైన సమాధానాన్ని ఏమంటారంటే కీ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య అనేటువంటిది ప్రశ్నాభాగం. మరి సమాధానాల భాగం ఏంటి? 4. ఏ 28, బి 29, సి 27, డి 30. మరి ఇందులో సరైన సమాధానం ఏదైతే ఉంటుందో దాన్ని కీ అంటారు. సరికాని సమాధానాలను ఏమని పిలుస్తారంటే వికర్షణీయాలు అంటారమ్మా. సరికాని సమాధానాలను ఏమని పిలుస్తారు అంటే వికర్షణీయాలు అని చెప్పేసి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. బహుళైచ్ఛిక ప్రశ్నలో ప్రతి బహుళైచ్ఛిక ప్రశ్నలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రశ్నాభాగం, మరొకటి సమాధానాల భాగం. ఈ సమాధానాల భాగంలో ఉండేటువంటి ఆ సమాధానాలను లేదా ప్రతిస్పందనలనే ఏమని పిలుస్తారు అంటే వికల్పకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? వికల్పకాలు అని చెప్పేసి అంటారు. మరి బహుళైచ్ఛిక ప్రశ్నలో వికల్పకాలు ఎన్ని ఉంటాయంటే 4 కానీ లేదా 5 కానీ ఉంటాయి. ఈ వికల్పకాలలో సరైనటువంటి సమాధానాన్ని ఏమని పిలుస్తారు అంటే కీ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. చూడండి, టెట్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత కానీ లేదా డిఎస్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత కానీ ఇనిషియల్ కీ అంటారు. మొదట ఒక ప్రాథమికంగా ఒక కీ ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక సరైన సమాధానాన్ని సూచిస్తారు. రాసినటువంటి అభ్యర్థులు కానీ లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ ఇచ్చిన సమాధానం ఏదైనా తప్పు ఉంటే దాన్ని మరలా కంప్లైంట్ పెట్టినట్లయితే ఫైనల్ కీ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ప్రతి ప్రశ్నలో
4 లేదా 5 వికల్పకాలు ఉంటాయి, జవాబులు ఉంటాయి. అందులో సరైనటువంటి జవాబును లేదా సరైనటువంటి సమాధానం ఏమంటారంటే కీ అంటారు. సరికాని సమాధానం ఏమంటారంటే వికర్షణీయాలు అని చెప్పేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. బహుళైచ్ఛిక ప్రశ్నలలో కీ అని దేన్ని పిలుస్తారు లేదా వికర్షణీయాలని దేని పిలుస్తారని 2 ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. బహుళైచ్ఛిక ప్రశ్నలలో వికల్పకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని కీ అని, సరికాని సమాధానాలను వికర్షణీయాలు అని చెప్పేసి అంటారు. చూడండి, ఇక్కడ భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎన్నన్నప్పుడు మనము 28 అని ఆన్సర్ చేశారు అనుకోండి. ఈ 28 ఆన్సర్ చేసినప్పుడు ఆ 28 అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది? కీ అవుతుంది. కీ ఏంటి? ఏ అంటాం. ఇది కీ. సరైన సమాధానం ఒకటే ఉంటుంది కదా, ఒక ప్రశ్నకు సరైన సమాధానము ఒకటే ఉంటుంది. ఇది కీ. మిగతా 3 ఏమవుతాయి? వికర్షణీయాలు అవుతాయి. సరికాని సమాధానాలు వికర్షణీయాలు అవుతాయి. ఇక్కడ తర్వాత మరొకటి మనకి కావాలి. చూడండి, ఒక బహుళైచ్ఛిక ప్రశ్న ఉంది. చూడండి, భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఎన్ని బ్రాకెట్ ఇచ్చి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి అమ్మ, 28 అని ఇచ్చాడు అనుకోండి. అందరు ఏం ఆన్సర్ చేస్తారు? 28 ఆన్సర్ చేస్తారు. అంటే సమాధానాన్ని అందరూ ఊహిస్తారు. ఊహించడానికి 100% అవకాశం ఉంటుంది. ఒక బహుళైచ్ఛిక ప్రశ్నలో ఒకే సమాధానం ఉంటే ఊహించే శాతం ఎంతంటే 100%. అలా కాకుండా 2 సమాధానాలు ఉన్నాయనుకోండి, 50-50 అంటాం కదా, 2 సమాధానాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఊహించే శాతం ఎంతంటే 50% అని చెప్పేసి అంటారు. అంటే వికల్పకాలను బట్టి ఊహించే శాతం మారుతుంది. వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ ఊహించే శాతం తగ్గుతుంది. వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ జవాబును ఊహించే శాతము తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా ఊహించే సమాధానాలు రాస్తే అది సరైనటువంటి జ్ఞానాన్ని పరీక్షించడం కాదు. మరి విద్యార్థి యొక్క అవగాహన పరీక్షించాలంటే ఊహించడానికి అవకాశం తక్కువగా ఉండాలి. వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ ఊహించే శాతము, గెస్ చేసేటువంటి పవర్ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, 4 వికల్పకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు 4 వికల్పకాలు ఉంటే ఊహించే శాతం చూడండి 100/4 అంటే ఊహించే శాతం 25%. ఒక బహుళైచ్ఛిక ప్రశ్నలో 4 వికల్పకాలు ఉన్నట్లయితే ఊహించే శాతం 25%. అదే ఒక బహుళైచ్ఛిక ప్రశ్నలో 5 వికల్పకాలు ఉన్నాయనుకోండి, 5×20 100 అంటే ఊహించే శాతం 20%. అంటే మీరు రాసేటువంటి ఎగ్జామినేషన్లో కింద ఆప్షన్స్ 4 ఇచ్చినప్పుడు కంటే 5 ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఊహించే శాతం తగ్గిపోతూ ఉంటుంది. అదే ఒక బహుళైచ్ఛిక ప్రశ్నలో 2 ఆప్షన్లే ఉన్నాయనుకోండి, ఇక 50-50 కదా, అదే ఇదే అని చెప్తాం. ఎగ్జామ్ చూడగానే 2 ఎలిమినేషన్ చేసేస్తాం. ఎలిమినేషన్ చేసినప్పుడు ఇక మిగతా 2లో మనం గెస్ చేయాలి, ఏనా బీనా లేదా డీనా సీనా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ చూడండి, ఒక బహుళైచ్ఛిక ప్రశ్నకు ఒకే జవాబు ఉందనుకోండి, అప్పుడు 100% ఊహిస్తాం. ఇంకా అదే కదా ఆన్సరు. చూడండి, వికల్పకాల సంఖ్య 1 ఉన్నప్పుడు ఊహించే శాతం 100%. వికల్పకాల సంఖ్య 2 ఉన్నప్పుడు ఊహించే శాతం 50%. వికల్పకాల సంఖ్య 4 ఉన్నప్పుడు ఊహించే శాతం 20%. వికల్పకాల సంఖ్య 5 ఉన్నప్పుడు ఊహించే శాతం 20%. అంటే వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ ఊహించే శాతము తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా పోటీ పరీక్షల్లో 4 లేదా 5 వికల్పకాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతుంటాడు ఎగ్జామినేషన్ పరంగా. ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఇచ్చే వికల్పకాలలో సరైన సమాధానాన్ని ఏమని పిలుస్తారు అంటే కీ అని పిలుస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చే సమాధానాలలో బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించిన వికల్పకాలలో సరికాని సమాధానాలను ఏమని పిలుస్తారు అంటే వికర్షణీయాలు అని చెప్పేసి అంటారు. ఒక బహుళైచ్ఛిక ప్రశ్న 4 వికల్పకాలను కలిగి ఉన్నచో ఊహించే శాతం ఎంతంటే 25%. 5 వికల్పకాలు కలిగి ఉన్నచో ఊహించే శాతం ఎంతంటే 20%. అంటే 100/, కింద ఇచ్చినటువంటి ప్రతిస్పందనలు ఎన్నైతే 4 ఆప్షన్లు ఇస్తే 100/4, 5 ఆప్షన్లు ఇస్తే 100/5, 2 ఆప్షన్లు ఇస్తే 100/2. ఈ 2 ప్రశ్నల మీద ఎగ్జామ్లు అడుగుతుంటాడు. మరొక ముఖ్యమైనది జేఎంలి స్టేట్మెంట్. అంటే ప్రస్తుత ఉన్నటువంటి పరీక్షా విధానంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను గుర్తించడానికి అత్యంత
అనువైన ప్రశ్నలు ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే జేఎం లీ. సరే, మరొక లక్ష్యాత్మక ప్రశ్నను మనము చూద్దాం. జతపరిచే ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, మ్యాచింగ్ టైప్. మరి ఇక్కడ జతపరిచే ప్రశ్నల్లో చూడండి, మనకి జతపరిచే ప్రశ్నల్లో ప్రతి ప్రశ్న రెండు జాబితాలను కలిగి ఉంటుంది కదా. ప్రతి ప్రశ్న రెండు జాబితాలను కలిగి ఉంటుంది. పాఠశాల విద్యార్థులకు మనం పరీక్షలు నిర్వహించేటప్పుడు కానీ, మీరు డిఎస్సి లేదా టెట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఇస్తుంటారు. ప్రతి ప్రశ్న రెండు జాబితాలను కలిగి ఉంటారు. జాబితా 1, జాబితా 2 అని, లేదా పార్ట్ 1 పార్ట్ ఏ అని చెప్పేసి, ఇలా పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రశ్న మనం ఇక్కడ చేస్తామని ఒక చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ, అలాగే పార్ట్ బి, పార్ట్ ఏ పార్ట్ బి, పార్ట్ ఏ పార్ట్ బి. చూడండి, సంజ్ఞానాత్మక సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, అలాగే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, అలాగే భాష గ్రహణ సిద్ధాంతం, మనో సాంఘిక వికాస సిద్ధాంతం. చూడండి, ఇక్కడ పార్ట్ ఏలో ఒక 4 సిద్ధాంతాల గురించి మనం ఇచ్చాం. ఇప్పుడు పార్ట్ బిలో ఏం చేస్తాము? సోమ్స్కీ, అలాగే ఎరిక్సన్, అలాగే బండూరా, పియాజే, అలాగే కోల్బర్గ్. ఇలా మనము పార్ట్ అంటే 2 జాబితాలు ఉంటాయి. 2 జాబితాలు ఉన్నప్పుడు ప్రతి జాబితాలోని అంశాల మధ్య సంబంధం ఉంటుంది. ఒక జాబితాలోని అంశాలకు మరొక జాబితాలోని అంశాలకు మధ్య కూడా సంబంధము ఉంటుంది. ఇలా మనం మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ని తయారు చేసేటప్పుడు ఒకే అంశానికి సంబంధించిన వాటి మీద ప్రశ్నలు చేయాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా వికాస సిద్ధాంతాలు, వికాస భావనను అర్థం చేసుకోవడానికి సంబంధించిన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. ఒకే అంశం మీద మనం ప్రశ్నలు ఇవ్వాలి. అలా కాకుండా ఒకటి వికాస సిద్ధాంతం మీద, మరొకటి అభ్యసన సిద్ధాంతం మీద, మరొకటి వయోపరిమితుల మీద, మరొకటి ఒక శాస్త్రవేత్త ఏ దేశానికి సంబంధించిన వాడి మీద ఇచ్చినప్పుడు, వేరు వేరు అంశాల మీద ఇచ్చినప్పుడు అభ్యర్థి సులభంగా జవాబులు గుర్తిస్తాడు. విద్యార్థి యొక్క అవగాహన జ్ఞానాన్ని మనం అంత సులభంగా గుర్తించలేం. ఎప్పుడైనా సరే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వాలి. ఇప్పుడు సోషల్ స్టడీస్లో మ్యాచింగ్ మీద ఒక ప్రశ్న తయారు చేయాలనుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవైపు అన్ని నదుల పేర్లు ఇచ్చి అవి ఏ రాష్ట్రంలో అవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయనేటువంటి దాని మీద ఇవ్వచ్చు. లేదా సోషల్ స్టడీస్లో ఒకవైపు అన్నీ కూడా ప్రధాన నగరాలు ఇచ్చేసి అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవని మరొక చోట నగరాలు ఇచ్చేయచ్చు. లేదా మ్యాథమెటిక్స్లో కూడా ఒకవైపు అన్నీ కూడా జామెంట్రీ మీద సూత్రాలు ఇచ్చేసి ఏ సూత్రం దేనికి సంబంధించిందని మరొక వైపున ఇవ్వచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించి కింద మనం ఆప్షన్స్ తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఆప్షను? ఎలా ఉంటుంది? 1 B, 2 C,
3D 4E ఇలా ఉండొచ్చు. ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో సరి అయింది ఏంటి అనేటువంటిది విద్యార్థి గుర్తించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నల రూపకల్పన చేసేటప్పుడు పార్ట్ ఏ అంటే మొదటి జాబితాలో కంటే రెండవ జాబితాలో కనీసం 1 లేదా 2 ఎక్కువగా ఉండాలి. మొదటి జాబితాలో కంటే రెండవ జాబితాలోని అంశాల్లో కనీసం 1 లేదా 2 ఎక్కువగా ఉండాలి. చూడండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము అన్నప్పుడు చూడండి జిఎన్ పియాజే అంటే 1D అవుతుంది. అలాగే నైతిక వికాస సిద్ధాంతం అన్నప్పుడు కోల్బర్గ్ అంటే 2E అవుతుంది. అలాగే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అన్నప్పుడు 3B ఎరిక్సన్ అవుతుంది. అలాగే భాషాగ్రహణ సిద్ధాంతం అన్నప్పుడు 4A. ఇలా 4 ఆప్షన్స్ ఉంటుంటాయి. ఎక్కువగా ఇప్పుడు పోటీ పరీక్షలు కూడా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నారు, బండూరా ఉన్నారు. ఇలా మొదటి జాబితాలో కంటే రెండవ జాబితాలో కనీసం 1 లేదా 2 అంశాలు ఎక్కువగా ఉండాలి. మరి జతపరిచే ప్రశ్నలు ఇచ్చేటప్పుడు పాటించవలసిన అంశాలు ఏంటంటే ఒకే అంశానికి సంబంధించిన వాటి మీద మాత్రమే ప్రశ్నలు తయారు చేయాలి. ఇవి ముఖ్యంగా విద్యార్థి యొక్క జ్ఞానాన్ని అలాగే అవగాహనను పరీక్షించడానికి ఇవి దోహదపడతాయి. విద్యార్థి యొక్క జ్ఞానం మరియు అవగాహనను పరీక్షించడానికి ఈ యొక్క జతపరిచే ప్రశ్నలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఇవి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. సాదృశ్య ప్రశ్నలు అనేటువంటివి, అనాలజీ అనేటువంటి ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు లేదా ఎస్జిటిలో కావచ్చు చాలా తరచుగా అడిగేటువంటి ప్రశ్న ఇది. అంటే సాదృశ్య ప్రశ్న ఎలా ఇస్తుంటాడంటే దాని రూపం ఇచ్చి ఇది ఏ రకమైన ప్రశ్న అని చెప్పేసి అంటుంటాడు. చూడండి, సాదృశ్య ప్రశ్నలు అనాలజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే దీనిలో 2 జంటల పదాలు ఉంటాయి. 2 జంటల పదాలు ఉంటాయి. దీనిలో 2 జంటల పదాలు అనేటువంటివి ఉంటాయి. ఈ 2 జంటల పదాలలో 2 జంటల పదాలు ఉంటాయి. మొదటి జత సంపూర్ణంగా ఉంటుంది. అంటే 2 పదాలు ఉంటాయి. మొదటి జత సంపూర్ణంగా ఉంటుంది అంటే 2 పదాలు ఉంటాయి. రెండవ జత అసంపూర్ణంగా ఉంటుంది. అంటే ఒక పదం మాత్రమే ఉంటుంది. అసంపూర్ణంగా ఉండి ఒక పదం మాత్రమే ఉండి రెండో పదం గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. అంటే సాదృశ్య ప్రశ్నలో 2 జంటల పదాలు ఉంటాయి. మొదటి జత సంపూర్ణంగా ఉంటుంది, రెండవ జత అసంపూర్ణంగా ఉంటుంది. అంటే మొత్తం 3 ప్రశ్నలో మనకి 3 పదాలు కనిపిస్తాయి. ప్రశ్నలో 3 పదాలు కనిపిస్తాయి. మొదటి జంటలోని 2 పదాల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి 4వ పదాన్ని గుర్తించాలమ్మా. ఇది 4వ పదాన్ని గుర్తించాలి. ప్రశ్నలో మొత్తం ఎన్ని పదాలు కనిపిస్తాయి? 3 పదాలు కనిపిస్తాయి. మొదటి జంటలోని 2 పదాల మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి 4వ పదాన్ని గుర్తించాలి. ఈ వివరణ ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, జస్ట్ దాని రూపం గుర్తుపెట్టుకోగలిగితే చాలు. అంటే 2 జంటల పదాలు ఉంటాయని చెప్పాం కదా. మొదటి జత సంపూర్ణంగా ఉంటుంది, 2 పదాలు ఉంటాయి. రెండవ జత అసంపూర్ణంగా ఉంటుంది, ఒక పదం ఇచ్చి ఒక పదాన్ని గ్యాప్ ఇస్తాడు. ఈ మొదటి జతలో ఉండి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందనే దాన్ని దృష్టిలో ఉంచుకొని
రెండవ దాన్ని మనము గుర్తించాలి. దాని రూపం ఎలా ఉంటుందంటే చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన ప్రశ్న అంటే మీరు కింద గుర్తుపెట్టవలసింది సాదృశ్య ప్రశ్న. చూడండి, ఎలా ఉంటుంది అంటే ఏబి ఇచ్చాడు, ఏ తర్వాత బి వచ్చింది, తర్వాత సి వచ్చింది, తర్వాత ఏం రావాలి, డి రావాలి. ఇదన్నమాట. ఇప్పుడు మనం సబ్జెక్టుల వారిగా దీన్ని ఎలాగైనా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టుల వారిగా మనం రాసుకున్నప్పుడు చూడండి, సైన్స్ పరంగా లేదా మ్యాథమెటిక్స్ పరంగా లేదా సోషల్ స్టడీస్ పరంగా మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఇలా ఉంటుంది. చూడండి, మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఉన్నాయంటే ఇది మొదటి జంట, ఇది రెండవ జంట. మొదటి జంట సంపూర్ణంగా ఉంది, రెండవ జంట అసంపూర్ణంగా ఉంది. ఈ రూపంలో ఉంటే ప్రశ్నలు ఇలా ఇస్తాడు అంతే. ప్రశ్నలు ఇలా ఇచ్చినప్పుడు అభ్యర్థి ఇక్కడ ఈ గ్యాప్లో దాన్ని పూరించాలి. మనం డిఎస్సిలో దాన్ని ఏం పూరించాల్సిన అవసరం లేదు. ఇస్తాడు, ఇలా ఇస్తాడు, క్వశ్చన్ ఇస్తాడు. ఇది ఏ రకమైన ప్రశ్న అంటాడు, కింద ఆప్షన్లు ఇస్తాడు. జతపరచడము, సాదృశ్య ప్రశ్న, లేదా సంసర్గ ప్రశ్న, లేదా వర్గీకరణ ప్రశ్న ఇలా ఇస్తుంటాడు. ఇలా 2 పదాలు ఇచ్చి, అంటే మొత్తం 3 పదాలు ఉంటాయి, 2 పదాలు సంపూర్ణంగా ఉంటాయి, ఆడ 4వ పదం ఉండదు. దాన్ని ఏమంటారంటే సాదృశ్య ప్రశ్న. అంటే 2 పదాల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి 4వ పదాన్ని గుర్తించడమే సాదృశ్య ప్రశ్న. సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయినప్పుడు మరి తెలంగాణ రాజధాని ఏమవుతుంది? హైదరాబాదు అవుతుంది. ఇక్కడ సంబంధాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అలా మనము ఎన్నైనా కూడా చూడవచ్చు. చూడండి, సోడియం Na, అలాగే కాఫర్. మరి సోడియంను Na సూచించినప్పుడు కాఫర్ని దేంతో సూచిస్తారు అనేటువంటిది ఇది అనమాట. ఇలా అనాలజీ టైప్ క్వశ్చన్స్ని ఇలా అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా 2 జంట పదాలు ఉంటాయి. మొదటి జంట పదములో ఉన్న సంబంధాన్ని అనుసరించి 4వ పదాన్ని గుర్తించడమే సాదృశ్య ప్రశ్నలు. ఈ రూపంలో ఉంటాయి. ఇక మనం ఎన్నైనా రాసుకోవచ్చు. చూడండి, 4, 16, మరి 8 డాష్ అంటాడు. 4, 4, 16 అయినప్పుడు 8, 8, 64. ఇలా ఈ రూపంలో ఉండే ప్రశ్నలు ఏమవుతాయంటే అనాలజీ టైప్ క్వశ్చన్స్, సాదృశ్య ప్రశ్నలు అనేటువంటివి అవుతాయి. సాదృశ్య ప్రశ్నలు అనేటువంటివి అవుతాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. నెక్స్ట్ వన్, సంసర్గ ప్రశ్నలు, అసోసియేషన్ క్వశ్చన్స్. సంసర్గ ప్రశ్నలు. సంసర్గ ప్రశ్నలు అంటే అర్థమే, సంసర్గం అంటే ఏంటి? జోడించడం అనే కదా. సంసర్గం అంటే అర్థము జోడించడం అని. చూడండి, సంసర్గ ప్రశ్నలు మనం ఎలా చేస్తామంటే ప్రశ్నలోని ఉమ్మడి సంబంధాన్ని అనుసరించి, ప్రశ్నలోని ఉమ్మడి సంబంధాన్ని అనుసరించి జవాబును గుర్తించే వాటిని సంసర్గ ప్రశ్నలు అంటారు. ప్రశ్నలోని ఉమ్మడి సంబంధాన్ని అనుసరించి జవాబును గుర్తించే వాటిని ఏమంటారంటే సంసర్గ ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో భాగాహారాలు చేస్తుంటారు. చూడండి, దీన్ని ఇలా భాగాహారం చేస్తామనుకోండి. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. భాగించేది, భాగించబడేది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని
విభాజ్యం అంటారు. భాగించబడేది విభాజ్యం. పదముని ఏది భాగిస్తుంది? 2. దీన్ని విభాజకం అంటాం. విభాజకము అంటాం. విభాజ్యము, విభాజకము. దీని ఏమంటాం? భాగఫలం అంటాం. భాగఫలం అంటాం. మరి భాగించబడగా మిగిలినటువంటి ఫలితాన్ని ఏమంటాం? శేషం అంటాం. ఒకే ప్రశ్నలో ఉమ్మడి సంబంధం. ఒక ప్రశ్నలోని ఉమ్మడి సంబంధాన్ని అనుసరించి జవాబును గుర్తించే వాటిని ఏమంటారంటే సంసర్గ ప్రశ్నలు అంటారు. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చి ఇందులో విభాజకం ఏది, లేదా విభాజ్యం ఏది, భాగఫలం ఏది, శేషం ఏది అని గుర్తించండి అంటే ఇలాంటి ప్రశ్నలను సంసర్గ ప్రశ్నలు అని చెప్పేసి చెప్తాం. అది నెక్స్ట్ వన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్గీకరణ ప్రశ్నలు, క్లాసిఫికేషన్. జనరల్గా మనకు రీజనింగ్లో వీటిని రీజనింగ్ అయితే దీన్ని భిన్నంగా ఉండేదానిని గుర్తించడం, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. భిన్నంగా ఉండేదానిని గుర్తించడం, ఆడ్ మ్యాన్ అవుట్. భిన్నంగా ఉండేదానిని గుర్తించడం అని చెప్పేసి చెప్పొచ్చు. వర్గీకరణ ప్రశ్నలు, క్లాసిఫికేషన్ టెస్ట్ అంటే దీని అర్థం ఏంటంటే వర్గీకరణ ప్రశ్నలు అంటే ఇచ్చిన సమూహంలో భిన్నంగా అంటే వేరుగా ఉండే అంశాన్ని గుర్తించడం. వేరుగా ఉండే అంశాన్ని గుర్తించడం. ఇచ్చిన సమూహంలో భిన్నంగా అంటే వేరుగా ఉండేటువంటి అంశాన్ని గుర్తించడాన్ని వర్గీకరణ ప్రశ్నలు అంటారు. ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పేసి అంటారు. వీటిని కూడా ఎలా ఇస్తారంటే ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన ప్రశ్న అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇది విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయేమో. విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి ఈ యొక్క వర్గీకరణ ప్రశ్నలు అనేటువంటివి. విద్యార్థి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. జనరల్గా మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఒక ప్రశ్న ఏ, బి, అలాగే సి. చూడండి ఇందులో అన్ని ఆల్ఫాబెట్సే, కానీ ఏబిసి అనేది బిగ్ లెటర్స్, డి అనేది స్మాల్ లెటర్. కానీ ఇక్కడ భిన్నంగా ఏముంది? ఇక్కడ భిన్నంగా ఏముంది? స్మాల్ డి అనేటువంటిది భిన్నంగా ఉంది. దీన్నే వర్గీకరణ ప్రశ్న అని చెప్పేసి అంటారు. దీన్నే వర్గీకరణ ప్రశ్న అని చెప్పేసి అంటారు. ఇంకా చూడండి, మ్యాథ్స్కి సంబంధించి వర్గీకరణ ప్రశ్న ఒకటి రాయాలనుకోండి. చూడండి 4, 6, 7, 8. చూడండి మరి ఇందులో భిన్నంగా ఏంటి? 4 సరిసంఖ్య, 6 కూడా సరిసంఖ్య, 7 బేస్ సంఖ్య, 8 సరిసంఖ్య. అంటే ఇక్కడ 4 నెంబర్స్ ఇస్తే అందులో భిన్నంగా ఉండేది ఏంటి? 7 కింద మనం అండర్లైన్ చేస్తాం. ఇలా ఇచ్చిన సమూహంలో భిన్నంగా లేదా వేరువేరుగా ఉండే అంశాన్ని గుర్తించే ప్రశ్నలనే వర్గీకరణ ప్రశ్న. నీకు ఆ సరిసంఖ్య బేస్ సంఖ్య అనే అవగాహన కలిగినప్పుడే నువ్వు ఆ వేరుగా ఉండేటువంటి అంశాన్ని గుర్తించగలుగుతావు. ఇక మనం ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాసుకుంటూ ఉండొచ్చు. చూడండి సైన్స్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ మనం రాద్దాం. చూడండి వరి, కంది, రాగి, జొన్న. వరి, కంది, రాగి, జొన్న 4 మొక్కలు ఇవ్వడం జరిగింది. చూడండి వరి అనేది ఏకదళ బీజం, కంది అనేది ద్విదళ బీజం, రాగి అనేది ఏకదళ బీజం, జొన్న కూడా ఏకదళ బీజం. మరి ఇక్కడ కంది అనేటువంటిది మిగతా 3 నుంచి భిన్నంగా ఉంది. ఇలా భిన్నంగా ఉండే వాటిని గుర్తించేటువంటి వాటినే వర్గీకరణ ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. ఇవేం గుర్తించవల్ల మీరు డిఎస్సిలో ఈ రూపంలో అడుగుతాడు ప్రశ్న. ఇది ఏ రకమైన ప్రశ్న అని అడుగుతాడు. ఇది వర్గీకరణ ప్రశ్న, లేదా సాదృశ్య ప్రశ్న, లేదా సంసర్గ ప్రశ్న, ఇలా అడుగుతూ ఉంటాడనమాట. ఇవి వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు.
నెక్స్ట్ చూడండి, మరొకటి మాస్టర్ లిస్ట్. మాస్టర్ లిస్ట్, ఈ మాస్టర్ లిస్ట్ అనేటువంటివి కూడా పూరకాల మాదిరిగానే ఉంటాయి, కాకపోతే ఒక జాబితా అనేటువంటిది ఉంటుంది. చూడండి, అంటే ఇచ్చిన జాబితాలోని అంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు గుర్తించే వాటిని ఏమంటారు అంటే మాస్టర్ లిస్ట్ అంటారు. ఒక మాస్టర్ లిస్ట్, ఒక జాబితా ఉంటుంది, ఆ జాబితాలో అంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. జనరల్గా మనకు టూల్స్లో మనము మాస్టర్ రేంజ్ అంటుంటాం. ఈ మాస్టర్ రేంజ్లో విభిన్న రకాలైనటువంటి స్క్రూస్, గ్యాప్స్ ఉంటాయి. దాన్ని దేనికైనా కూడా మల్టిపుల్గా మనం దాన్ని మాస్టర్ రేంజ్ని వాడవచ్చు. అలాగే ఇక్కడ ఒక జాబితా ఉంటుంది, పదాల పట్టిక ఉంటుంది. ఆ పదాల పట్టికలోని అంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. చూడండి, పదాల పట్టిక ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీన్ పియాజే, కోల్బర్గ్, సోమ్స్కీ, కార్లా రోజర్స్, ఇవి పదాల పట్టిక. అందరు కామన్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో సైకాలజీ పదాలు వాడుతున్నాను ఇక్కడ. జీన్ పియాజే, కోల్బర్గ్, సోమ్స్కీ, కార్లా రోజర్స్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే చూడండి, ప్రశ్న 1, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త డాష్ ఇవ్వచ్చు, లేదా క్వశ్చన్ మాదిరికైనా ఇవ్వచ్చు. మరొక ప్రశ్న 2, ఆత్మకేంద్రీకృత సిద్ధాంతకర్త లేదా అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతకర్త, ఇలా ఉంటుంది. మరి వీటికి సంబంధించిన జవాబులు పై జాబితాలోనే ఉన్నాయి. ఇలా ఇచ్చిన జాబితాలోని అంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులను గుర్తించడమే మాస్టర్ లిస్ట్. ఇప్పుడు సోషల్ స్టడీస్లో మనం ఈ ప్రశ్న తయారు చేయాలనుకోండి, ఇప్పుడు అమరావతి, అలాగే కలకత్తా, అలాగే హైదరాబాద్, చెన్నై అని ఇలా 4 పదాలు ఇస్తారు. కింద ఏమిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని, లేదా తెలంగాణ రాష్ట్ర రాజధాని, లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని, లేదు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు ఇచ్చేసి కింద ఆ రాష్ట్రాల పేర్లు ఇవ్వచ్చు. లేదు మ్యాథమెటిక్స్లో అనుకోండి, ఒక 4 సూత్రాలు ఇచ్చేసి కింద ప్రశ్నలు ఇస్తాడు. ఆ సూత్రాల జాబితా నుంచి ఏ ప్రశ్నకి ఏ సూత్రం సరిపోతుందో రాయాలి. ఇలా ఇచ్చిన జాబితాలోని అంశాలు ఆధారంగా ప్రశ్నలకు జవాబులు గుర్తించడాన్ని ఏమంటారు అంటే మాస్టర్ లిస్ట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇది నెక్స్ట్ 1 చూడండి, సరిచూసే ప్రశ్నలు, కరెక్షన్ టైప్. ఇక్కడ కరెక్షన్ టైప్ అంటే అర్థం ఏంటంటే, ఇచ్చిన ప్రశ్నలో తప్పు లేదా దోషాన్ని గుర్తించి సరిచేసే వాటినే కరెక్షన్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారు. ఇచ్చిన ప్రశ్నలోని తప్పు లేదా దోషంను గుర్తించి సరిచేయగలిగే ప్రశ్నలను ఏమంటారు అంటే సరిచూసే ప్రశ్నలు అంటారు. కరెక్షన్ టైప్. ఇచ్చిన ప్రశ్నలోని తప్పు లేదా దోషాన్ని గుర్తించి సరిచేయగలిగే ప్రశ్నలనే కరెక్షన్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారు. చూడండి, ఉదాహరణకు చూడండి, రక్తం ఘనరూప సంయోజక కణజాలం అని ఇలా ఉంది స్టేట్మెంట్. మరి రక్తం ఘనరూప సంయోజక కణజాలం. మరి రక్తం మీద అవగాహన కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఘనరూప కాదు,
ద్రవరూప సంయోజక కణజాలం. ఇలా తప్పును లేదా ఆ దోషాన్ని గుర్తించి సరిచేసేటువంటి ప్రశ్నలు ఏమంటారంటే సరిచూసే ప్రశ్నలు అంటారన్నమాట. అలాగే మ్యాథ్స్ పరంగానే చూడండి, త్రిభుజములో మూడు కోణాల మొత్తం 90 డిగ్రీలకి సమానం అవుతుంది అన్నప్పుడు ఇక్కడ తప్పుని గుర్తించి 90 డిగ్రీలు కాదు 180 డిగ్రీలకి సమానం అవుతుంది అని చెప్పేసి ఆ తప్పును లేదా దోషాన్ని గుర్తించి సరిచేసేటువంటి ప్రశ్నలే కరెక్షన్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఆల్టర్నేటివ్ రెస్పాన్సెస్, ప్రత్యామ్నాయ సమాధానం గల ప్రశ్నలు. అంటే వీటిని ఏమంటారంటే ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలకు మరొక ఏంటంటే ఆల్టర్నేటివ్ అంటే ఏకాంతర, అదా లేదా ఇది అన్నట్టు, ఏకాంతర సమాధానం గల ప్రశ్నలు, ఏకాంతర సమాధానం గల ప్రశ్నలు, ఏకాంతర సమాధానం కలిగిన ప్రశ్నలు అంటారు వీటి. చూడండి, ఇక్కడ ప్రత్యామ్నాయ సమాధానం గల ప్రశ్నలో వికల్పకాలు 2 ఉంటాయి ప్రతి ప్రశ్నకు. అంటే సమాధానాలు వికల్పకాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఎస్ ఆర్ నో. దీన్నే మనము ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్, అవును కాదు, ఒప్పు తప్పు, ఇలాంటి ప్రశ్నలను ప్రత్యామ్నాయ సమాధానం కలిగిన ప్రశ్నలు లేదా ఏకాంత సమాధానం కలిగిన ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. ఎస్ ఆర్ నో, అలాగే ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్కువగా లోయర్ క్లాసెస్లో ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులను మనము అడుగుతూ ఉంటాం. అంటే త్రిభుజములోని 3 కోణాల మొత్తం మ్యాథ్స్లో ఇలా అడిగాడు అనుకోండి, త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని ఇలా బ్రాకెట్ ఇస్తాడు. ట్రూనా లేదా ఫాల్సా అనేది ఇలా ఉన్నప్పుడు ట్రూ దగ్గర టిక్ చేస్తారు. లేదు భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 30 అని ఉందనుకో, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ దగ్గర అలా టిక్ చేయడం లేదా ఫాల్స్ అని రాయడం ఇలా ఉంటుంది అనమాట. ఇలా ప్రతి ప్రశ్నకు ఎన్ని వికల్పకాలు ఉంటాయంటే 2 వికల్పకాలు ఉంటాయి. ఆ 2 ఏంటంటే ఇది ఎస్ ఆర్ నో అని, లేదా ట్రూ ఆర్ ఫాల్స్, లేదా సరి అయినది సరికాదు. 2 వికల్పకాలు ఉంటాయి కాబట్టి ఊహించే శాతం ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. అదే లేదా ఇదన్నట్టుగా ఉంటుంది. ఇవి ప్రత్యామ్నాయ సమాధానం కలిగిన ప్రశ్నలు. ఇలా మనకు డిఎస్సిలో ఈ యొక్క మెథడాలజీ విభాగం నుంచి, అది ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఏ విభాగమైనా సరే, ఈ యొక్క మూల్యాంకనం అనేటువంటి యూనిట్లో మూల్యాంకన సాధనాలలో ఒక రకం ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లక్ష్యాత్మక ప్రశ్నలు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు వెరీ షార్ట్ అతి లఘు సమాధాన ప్రశ్నలు, అలాగే పూరకాలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే వచ్చేసి మ్యాచింగ్ టైప్ జత పరచడాలు, సాదృశ్యాలు, సంసర్గం ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, మాస్టర్ లిస్ట్, సరిచూసే ప్రశ్నలు, అలాగే ప్రత్యామ్నాయ లేదా ఏకాంతర సమాధానం కలిగిన ప్రశ్నలు. ఇందులో ఎగ్జామినేషన్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒకటి పూరకాల మీద అడుగుతుంటాడు. క్రింది పూరకాలను రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటనే దాని మీద ఉదాహరణలు ఇస్తాడు. ఒక 4 ఇస్తాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అందులో ఒకటి తప్పుగా ఇస్తాడు. ఎప్పుడు కూడా మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ పూరకాలను రూపకల్పన చేసేటప్పుడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని తయారు చేసేటప్పుడు మనం ప్రశ్నలు ఎలా తయారు చేయాలి అంటే ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రశ్న ఒక పూరకమే ఉండాలి. ప్రశ్నలో పూరకము వాక్యము చివరిలో ఉండాలి, మధ్యలో కానీ లేదా ప్రారంభంలో కానీ ఉండకూడదు అనేటువంటి నియమావళిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలకు వెళ్ళేటప్పటికి ప్రతి బహుళైచ్ఛిక ప్రశ్నలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి
ప్రశ్న భాగము, మరొకటి సమాధానాల భాగం. మరి సమాధానాల భాగాన్ని మనం వికల్పకాలు అంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో సమాధాన భాగాల్లో ప్రతి ప్రశ్నకు 4 లేదా 5 వికల్పకాలు ఉంటాయి. వికల్పకాల సంఖ్య పెరిగే కొద్దీ ఊహించే శాతము తగ్గుతుంది. 4 వికల్పకాలు ఉన్నట్లయితే ఊహించే శాతం 25%, 5 వికల్పకాలు ఉన్నట్లయితే ఊహించే శాతం 20% అని చెప్పుకున్నాం. ఇందులో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలలో వికల్పకాలకు సంబంధించి లేదా సమాధానాలలో సరైన సమాధానాన్ని కీ అని, సరికాని సమాధానాన్ని వికర్షణీయాలు అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ పరంగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అనాలజీ టైప్ అమ్మ, సాదృశ్య ప్రశ్నలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సాదృశ్య ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే 2 జంట పదాలు ఇస్తారు, ఒక్కొక్క జంటలో 2 జంట పదాలు ఇస్తారు. మొదటి జంట సంపూర్ణంగా ఉంటుంది, రెండవ జత అసంపూర్ణంగా ఉంటుంది. అంటే 2 జంటలు అంటే 4 పదాలు, కానీ 3 పదాలు ఇస్తారు. ఆ 3 పదాలలో మొదటి 2 పదాల మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని 4వ పదాన్ని గుర్తించాలి. అక్కడేం మీరు గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రశ్న రూపం ఇస్తాడు, 2 పదాలు ఇస్తాడు, 3వ పదం ఇచ్చి 4వ పదం దగ్గర డాష్ అంటాడు. ఇది ఏ రకమైన ప్రశ్న అని కింద సాదృశ్య ప్రశ్న, వర్గీకరణ ప్రశ్న ఇలా ఇస్తుంటాడు. దాన్ని అలా గుర్తించాలన్నమాట. అంటే ఎలా అడుగుతాడు అనేది ఒక చిన్న విషయం చూడండి. ప్రశ్న ఎలా ఇస్తాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువగా దాని మీదే అడుగుతూ ఉంటాడు. ప్రశ్న ఎలా అడుగుతుంటాడంటే ఒక మోడల్ ప్రశ్న చెప్తాను చూడండి మీకు. మహారాష్ట్ర, ముంబై, పశ్చిమ బెంగాల్ అని ఇలా ఇస్తాడు. ఏమిస్తాడు డిఎస్లో? ఇది ఏ రకమైన ప్రశ్న అంటాడమ్మంతే. ఇది ఏ రకమైన ప్రశ్న అంటాడు. ఇది ఏ రకమైన ప్రశ్న అన్నప్పుడు కింద ఆప్షన్లు ఏమిస్తాడంటే వర్గీకరణ ప్రశ్న, అలాగే సాదృశ్య ప్రశ్న, అలాగే సంసర్గ ప్రశ్న, అలాగే సరిచూసే ప్రశ్న ఇలా అడుగుతుంటాడు. అంటే రూపం ఇస్తుంటాడు క్వశ్చన్స్. ఆ రూపం ఇక్కడ చూడండి, ఇది ఒక జంట, మొదటి జంట సంపూర్ణంగా ఉంది, రెండవ జంట అసంపూర్ణంగా ఉంది. కాబట్టి మొదటి అంటే మొత్తం ఎన్ని పదాలు ఇస్తున్నాడు? 3 పదాలు, 1 2 3 పదాలు ఇస్తారు, 4వ పదాన్ని గుర్తించాలి. ఈ రూపంలో ఉండే ప్రశ్న ఏ రకానికి చెందుతుందంటే సాదృశ్య ప్రశ్న రకానికి చెందుతుంది. అది మ్యాథ్స్లో ఇవ్వచ్చు, లేదా సైన్స్లో ఇవ్వచ్చు, లేదా సోషల్ స్టడీస్లో ఇవ్వచ్చు, లేదా లాంగ్వేజెస్లో అయినా సరే ఆ రూపంలో ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట అనాలజీ టైప్ అనేటువంటిది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.